సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. అంతా క్షణాల్లో జరిగిపోయింది. చూసేటప్పటికి చెల్లా చెదురుగా పడి ఉన్న మృతదేహాలు చుట్టూ కనిపించాయి. ఈ ప్రమాదంలో నేను చనిపోయాను అనుకున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే తాను ప్రయాణిస్తున్నటువంటి విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ భవనంపైకి కుప్పకూలి ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే విమానంలో లెఫ్ట్ సైడ్ ఎమర్జెన్సీ డోర్కి అతి దగ్గరగా 11A సీట్లో ఉన్నటువంటి తాను ఈ ప్రమాదం నుంచి ఎలా బయటపడ్డానో మీడియాకు వివరిస్తున్నారు రమేష్ కుమార్ విశ్వాస్. మరొక వైపు ఈ ప్రమాదంపై ఇప్పటికే బ్లాక్ బాక్స్లో దాగి ఉన్నటువంటి డేటా కోసం ఇప్పటికే దర్యాప్తు కొనసాగుతోంది. ఈ అప్డేట్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్లోనికి వెళ్దాం. విమానం ఎడమ వైపున ఎమర్జెన్సీ డోర్కు అత్యంత సమీపంలో నేను కూర్చున్నాను. నా సీట్ నెంబర్ 11A. గురువారం మధ్యాహ్నం సర్దార్ వల్లభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేక్ ఆఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే బీజే మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొట్టింది. వెంటనే నేను చనిపోయాను అనుకున్నాను, కానీ అలా జరగలేదు. బతికే ఉన్నానని గ్రహించిన నేను ఫ్యూజ్లేజ్లో ఓ రంధ్రం కనిపించింది. నేను కూర్చున్న సీటు బెల్ట్ వెంటనే అన్లాక్ చేశాను. ఆ రంధ్రంను కాలితో తన్ని అందులో నుంచి బయటకు దూకేశాను. అయితే అది ఎమర్జెన్సీ తలుపా లేదంటే విమానం ఫ్యూజ్లేజ్లో పగిలిన భాగం అనేది నాకు క్లారిటీ లేదు. నా కళ్ళ ముందే అంతా క్షణాల్లో జరిగిపోయింది. నేనెలా బతికానో నమ్మలేకపోతున్నాను. ఇప్పటికీ ఆ దేవుడే నన్ను బ్రతికించాడు. కొన్ని క్షణాల పాటు నేను చనిపోతున్నాను అనే భావించాను. కళ్ళు తెరిచి చూస్తూ నా చుట్టూ మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. నేను బతికే ఉన్నాను అని తెలుసుకొని అక్కడి నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చాను అని రమేష్ చెప్పారు. పైగా రమేష్ సీటుకు ముందు సీట్ల కంటే ఖాళీ స్థలం ఉంది. అది అతను తోటి ప్రయాణికుల కంటే ముందుగానే తప్పించుకోవటానికి అవకాశం కల్పించిందని మరోవైపు నిపుణులు చెప్తున్నారు. విమానంలోని ఇతర ప్రయాణికులు బయటపడలేకపోవడానికి కారణం అది భవనాన్ని ఢీకొన్న తర్వాత అటువైపు హాస్టల్ గోడ అడ్డుగా ఉండటమే అని అంటున్నారు. అత్యధిక మొత్తంలో ఇంధనం ఉన్న ఆ విమానంలో దాదాపు బతికి బయటపడటం అనేది అసాధ్యమే, ఇక మిరాకిల్గా కూడా చెప్పుకోవచ్చు. అలాంటిది ఒకే ఒక్క ప్రయాణికుడు రమేష్ స్వల్ప గాయాలతో బయటపడటం చాలా అదృష్టమనే చెప్పాలి. కాగా ఈ ప్రమాదంలో కూలిన విమానంలోని 242 మందిలో 241 మంది మృతి చెందారు. ఇక బీజే మెడికల్ హాస్టల్ భవనంలో 33 మంది విద్యార్థులు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 274 మంది వరకు చేరింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కూడా ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం కాలిన గాయాలతో మెడికల్ విద్యార్థులు అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. విమాన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డ రమేష్ విశ్వాస్ 11A సీట్లో కూర్చున్న విషయం తెలిసిందే. అయితే 27 ఏళ్ల క్రితం థాయిలాండ్లో జరిగిన విమాన ప్రమాదంలో కూడా అదే నెంబర్ సీట్లో కూర్చున్న నటుడు రాంగ్ సక్ బతికిపోయారు. 146 మంది ఉన్న ఆ ఫ్లైట్లో 101 మంది ఆ ప్రమాదంలో మరణించారు. రమేష్ విశ్వాస్ వార్త చూసి గూస్ బంప్స్ వచ్చాయని నటుడు FBలో పోస్ట్ చేశారు. తాను కూడా అదే నెంబర్ సీట్లో కూర్చొని బతికిపోయానని గుర్తు చేసుకున్నారు. మరోవైపు అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభమైంది. ప్రమాదం జరిగిన 27 గంటల తర్వాత విమానంలోని బ్లాక్ బాక్స్ను అధికారులు గుర్తించారు. ఈ బ్లాక్ బాక్స్ను విశ్లేషిస్తే ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఒక క్లారిటీ వస్తుంది అంటున్నారు అధికారులు. అయితే ఈ బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషించడానికి సుమారు 24 నుంచి 48 గంటల సమయం పడుతుందని కూడా అధికారులు చెప్తున్నారు.
అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా AI-171 విమాన ప్రమాద దర్యాప్తు మొదలైంది. విమాన ప్రమాదం ఏ విధంగా జరిగిందనే దానిపై దర్యాప్తు సంస్థలు దృష్టి పెట్టాయి. విమాన ప్రమాదంపై NIA, అహ్మదాబాద్ పోలీసులు, DGCA డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్, ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో, గుజరాత్ ఫోరెన్సిక్ టీమ్, బోయింగ్ సంస్థ ప్రతినిధులు, బోయింగ్ విమానాల ఇంజన్లు తయారు చేసే GE సంస్థ ప్రతినిధులు దర్యాప్తు జరుపుతున్నారు. అవసరమైతే దర్యాప్తులో భాగస్వామ్యం అయ్యేందుకు ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్, అమెరికా కూడా సిద్ధంగా ఉన్నాయి. అయితే అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమాన బ్లాక్ బాక్స్ను ప్రమాదం జరిగిన 28 గంటల తర్వాత గుర్తించారు. దీన్ని త్వరలో ఢిల్లీకి తరలించనున్నారు DGCA అధికారులు. విమాన ప్రమాద దర్యాప్తుల కోసం ఢిల్లీలో ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్లో బ్లాక్ బాక్స్ డేటాను విశ్లేషిస్తారు DGCA, AAIB అధికారులు. ప్రమాద సమయంలో ATCతో పైలట్లు ఏం మాట్లాడారు, ఎటువంటి పరిస్థితిలో విమాన ప్రమాదం జరిగింది అన్న అంశాలు కూడా వెలుగులోకి రాబోతున్నాయి. దేశంలో ఒకే ఒక బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఢిల్లీ ఉడాన్ భవన్లో ఉంది. దీన్ని గత ఏప్రిల్ 9వ తేదీన విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HAL మద్దతుతో 9 కోట్ల ఖర్చుతో దేశంలో మొదటి బ్లాక్ బాక్స్ ల్యాబ్ అయితే నిర్మాణం జరిగింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఏర్పాటైంది. భారతదేశంలో జరిగే విమాన ప్రమాద దర్యాప్తు సామర్థ్యాలను అభివృద్ధి చెందిన దేశాలతో సమానంగా ఉండేలా ఈ ల్యాబ్ను రూపొందించారు. నూతన ల్యాబ్లో జరిగే తొలి బ్లాక్ బాక్స్ విశ్లేషణ ఎయిర్ ఇండియా AI-171 కానుంది. ఇక ప్రమాదానికి గురైన విమాన డేటాను తిరిగి పొందటానికి, డీకోడ్ చేయడానికి, కాక్పిట్ వాయిస్ రికార్డింగ్లు, రాడార్ ఫ్లైట్ డేటా సిస్టమ్ల నుండి సమాచారం తెలుసుకోవడానికి, బ్లాక్ బాక్స్లను రిపేర్ చేయడానికి బ్లాక్ బాక్స్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. ఒక బ్లాక్ బాక్స్ డేటా 24 గంటల నుంచి 48 గంటల్లో విశ్లేషించబడుతుంది. ఇక విమాన డేటా, కాక్పిట్ ఆడియోను రికార్డ్ చేసే విమాన పరికరమే బ్లాక్ బాక్స్. విమాన ప్రమాద దర్యాప్తులో ఈ బ్లాక్ బాక్స్ డేటా కీలకం కానుంది. ఈ బ్లాక్ బాక్స్లో FDR ఫ్లైట్ డేటా రికార్డర్, CVD కాక్పిట్ వాయిస్ రికార్డర్ నిక్షిప్తమై ఉంటుంది. వివిధ రకాల విమాన సెన్సార్ల ద్వారా డేటా FDRలో స్టార్ట్ అవుతోంది. రేడియో ట్రాన్స్మిషన్, పైలట్ ఆడియోను రికార్డ్ CVRలో స్టోర్ అవుతుంది. ఈ బ్లాక్ బాక్స్ నారింజ రంగులో ఉంటుంది. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు